హలో అండి, ఈరోజు మనం చికెన్ ఫ్రై మ్యారినేషన్ ఏం లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకోవాలి. అది కాస్త వేడైన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క చిన్నది, 2 యాలకులు, 2 లవంగాలు, 3 మిరియాలు వేసుకొని కాసేపు వేగాలి. తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు ఇలా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాసేపు వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఇలా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొన్ని రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల పోపు తొందరగా వేగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే కూర మరింత రుచిగా ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ 1/2 కేజీ వేసుకోవాలి. ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగించాలి. తర్వాత మూత తీసి బాగా కలుపుకొని సాల్ట్ సరిపడేంత వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో నీళ్లు 1.5 గ్లాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. కూర ఇలా అడుగు పడుతుంది. అప్పుడే చికెన్ ఫ్రైకి మరింత రుచి వస్తుంది. దాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కొంచెం వేసుకోవాలి. మనం చిటికెడు వేయనంత చింతపండు బొట్టు తీసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా వేయించాలి. మూత తీసి బాగా కలుపుకోవాలి. కళాయికి పట్టిన మసాలా అంతా ఇలా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేగిందో లేదో చూడటానికి ఒక ముక్కను తీసి ఇలా అణిచి చూద్దాం. బాగా వేగిపోయింది. చికెన్ ఇలా మెత్తగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, చికెన్ ఫ్రై తయారైపోయింది. చూసారా ఎంత బాగుందో ఈ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.